భారతదేశ జనాభా లెక్కల ప్రకారం సెక్స్ రేషియో ప్రతి 1000 మంది మగవాళ్ళకు 939 మందిగా ఉండేది. కానీ 2015 సంవత్సరంలో స్త్రీ జనాభాలో ఒక బయలాజికల్ డిజాస్టర్ సంభవించింది. దానితో సెక్స్ రేషియో ప్రతి 1000 మంది మగవాళ్లకు 939 మందికి గాను 527 మందికి పడిపోయింది. దానితో ప్రభుత్వం కళ్యాణ వివాహంలో కొత్త చర్యలు చేపట్టింది. అదే మాబ్ నోటిఫికేషన్. మ్యారేజ్ ఆఫర్ ఫర్ బ్రైడ్ గ్రూమ్ అనగా మగవారికి కళ్యాణ అవకాశం. 2014లో జాబ్ నోటిఫికేషన్కి ఎంత ప్రాముఖ్యం ఉండేదో 2030లో మాబ్ నోటిఫికేషన్కి అంతే ప్రాముఖ్యం వచ్చింది. ఇంతవరకు మీరు జాబ్ నోటిఫికేషన్ కోసం కుస్తీలు బట్టి నిరుద్యోగ యువతనే చూశారు. కానీ ఇప్పుడు మాబ్ నోటిఫికేషన్ కోసం కుస్తీలు బట్టి పెళ్లి కాని ప్రసాదాలను చూడబోతున్నారు. మంచి జాబ్తో మస్తు సెటిల్ అయినా మరి మ్యారేజ్ డాన్స్ ఎంతవరకు వచ్చినాయి? ఈ పెళ్ళి మనకి వర్కౌట్ అవ్వన్నా. ఏదో ఇంట్లో వాళ్ళు పిల్లని చూసి పెళ్లి చేస్తే మనం చేసుకోవడమే తప్ప మనల్ని ఎవరు చెప్తారు? మరి మాపుకి అప్లై చేసావా? నోటిఫికేషన్ వచ్చిందా? ఈరోజు లాస్ట్ డేట్. మరి అప్లై చేద్దాం. ఏరా నువ్వేం చేస్తున్నారా? మీకు తెలిసి 3 గంటలు అవుతుందేమో, నా తెలిసి 3 నిమిషాలు అవుతుంది. పులిహోర కలపడం స్టార్ట్ చేసేసిన. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఎందుకు మాబ్ ఎక్కడ బాబాయ్? ముంబైలో. ముంబయా? హాయ్ మను. హాయ్ గునా. మన బాస్కి మనం మాబ్ నోటిఫికేషన్ ఇచ్చాం కదా, చూడు ఎన్ని రెజ్యూమ్స్ వచ్చాయి అసలు. ఇన్ని రెజ్యూమ్సా? ఇన్ని ఎందుకులే కానీ వీటి నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి. ఓకే. ఓకే హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈస్ భువన ఫ్రమ్ హెచ్ఆర్ టీమ్. హలో. మీ అప్లికేషన్స్ అన్ని మేము షార్ట్ లిస్ట్ చేసాము. ఇప్పుడు మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. కెన్ యూ ప్లీజ్ టేక్ దిస్ పేపర్స్ అండ్ రైట్ ద ఎగ్జామ్. ఆల్ ద బెస్ట్. ఫస్ట్ క్వశ్చన్, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సన్నీ లియోన్, మహానటి సావిత్రి. మీరు మందు ఎప్పుడు వేస్తారు? ఏముంది, శాలరీ వచ్చినప్పుడు అంటే అయిపోయింది సార్, వేస్తూనే ఉంటా. దెబ్బలు తగిలినప్పుడు. పెళ్ళైన తర్వాత మీ భార్యకు బాయ్ ఫ్రెండ్ అంటే ఏం చేస్తారు? ఏముంది, ఇంతకుముందు క్వార్టర్ కొట్టేవాడిని ఫుల్ కొట్టేసి వస్తాను. మందు బాబులం. పాస్. మీ ఫస్ట్ శాలరీతో మీరు ఏం చేశారు? అరుణగడ 5, చంద్ర 5, పవన్ 10. ఇంకేం మిగిలిందేడా? అమ్మకి చీర, చెల్లికి గాజులు కొనిచ్చాను. ఓకే ఫైన్, కంప్లీటెడ్ ఎవ్రీబడి. ప్లీజ్ రిటర్న్ ద పేపర్స్. ఓకే వెయిట్ ఫర్ ఏ మినిట్. ప్రదీప్ స్లిప్లు పడుతుంది చూసుకో. ఆఫ్టర్ 30 minutes. ఓకే నెక్స్ట్ జీడీ రౌండ్కి సెలెక్ట్ అయిన వాళ్ళు చందు, ప్రదీప్, రవి అండ్ వేణు. Remaining you can leave for the day.
ఓకే ఫైన్. టుడే యువర్ జీడీ టాపిక్ ఈస్ ఆడవాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. నెక్స్ట్ టాపిక్ చెప్తారా? ఫస్ట్ నేనైతే బాగోదు కానీ పాస్. ఆ మాత్రం దానికి ఫోజ్ ఎందుకు? అసలు ఆడదాని గురించి తెలుసా? నేను చెప్తా వినండి. చేతుల గాజులు, కాళ్ళకు పట్టీలు, లంగా, ఓని, చీర, జాకెట్ ఇవి కాదురా ఆడదంటే. ఆడదానికో మనసు ఉంటుంది, ఆ మనసులో కోరుకునే పెళ్లి చేసుకుంటుంది. అండ్ దిస్ ఇస్ ఫర్ యూ. ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం పులిహోర రెడీ అయింది. నెక్స్ట్ అమ్మాయి అంటే ఎవరో తెలుసా? ఇంట్లో మందు కొడుతుంటే ఆమ్లెట్ వేసి చేయడం తోడుగా ఉండేది. బయట డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే ఒక బీర్కే మా ఆయన పట్టుకుంటారని పోలీసులతో వాదించేది భార్య అంటే. ఓకే ఫైన్. నెక్స్ట్ యా ఆపరా ఆపరా ఆపరా. కడుపులో బిడ్డ ఆడపిల్లని తెలిసి ఉంచాలా ఊడ్చాలని ఆలోచిస్తుంటే పుడతామో చేస్తామో తెలియక ఎలాగలా పుట్టేసి పెరిగేసి ఎలిగేస్తే ఎవడో ముక్కు మొహం తెలియని మగాడికి ఇచ్చి పెళ్లి చేస్తే తల దించుకొని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభన గదిలో పడుకుంటే గుండెల మీద తాలిగోరు శరీరం మీద వాడిగోరు మోసి వాడి వేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి మోసి ఒక 12 బిడ్డకు జన్మనిచ్చి రోజు ఉదయాన్నే కోడి కంటే ముందు నిద్రలేసి వాకిట్లో ముగ్గు పెట్టి నుదుటిని ముట్టి పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పౌడర్ కలిపి పెట్టి పిల్లలకి తిండి పెట్టి వాళ్ళ స్కూల్కి వెళ్ళగొట్టి నేను ఆఫీస్కి తరిమి కొట్టి ఒక చేతిలో రిమోట్ మరో చోట కట్టి పెట్టుకొని ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి 11 గంటలకు స్టార్ మైలా 12 గంటలు మా ఊరు వంట చూస్తూ ఈ మధ్యలో వంట చేస్తూ కూర ఎక్కడ మాడిపోతుందంటే ఏం చేస్తుందో బ్రేక్ టైం అత్తగారికి అన్నం పెట్టి వచ్చి ముద్ద మందారం 6 ఆధారం గోధుమ వేస్తుందా స్వాతి చెరుకులు ఇలా పగల రాత్రి తేడా లేకుండా శ్రీరంజన సమస్యలు తన సమస్యలుగా భావించి గోరువెక్కని కొట్టి తల సచ్చిన మరత గుప్పిడంతా మాడిపోయిన పడిపెట్టి అప్పుడు తిని పడుకుంటారా? అది రానుందంటే నైస్ స్పీచ్ బ్రో, అప్రిషియేట్. చెప్పారు కదా, మన జీవితంలో ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు. మొదటిది అమ్మ. అమ్మ ఏడుస్తూ ఏడుస్తూ మనకి జీవితాన్ని అందిస్తుంది. ఇకపోతే రెండోది భార్య. భార్య మనల్ని ఏడిపిస్తూ ఏడిపిస్తూ ఆ ఏడుపుని జీవితాంతం కొనసాగేలా చేస్తుంది. కాబట్టి అధ్యక్ష, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే జై జన్మభూమి. ఓకే గుడ్. నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్. ఒక అమ్మాయి కండక్ట్ చేస్తుంది అక్కడ. అమ్మాయా? బాగా అప్పుడే పులిహోర కలపడం మానేడు కానీ 10 మంది గాలి తీసుకున్నాం. ఇలా నేను చూస్తూ ఉంటా ఇక్కడ. This is for you. And this is for you. వెల్ రవి చెప్పండి, మీరు పాస్ట్లో ఏమైనా మాక్స్ కట్టినాయారా? లేదు, పాస్ట్లో ట్రై చేయలేదు, ఫ్యూచర్లో ట్రై చేసే ఉద్దేశం కూడా లేదు. వాట్? వై సో? ఎందుకంటే నాకు మ్యారేజ్ అంటే కాదు ఇష్టం, నువ్వంటే ఇష్టం. నీతో మ్యారేజ్ అంటేనే ఇష్టం. మాట్లాడుతున్నారు మాస్టర్. అంతెందుకు, గ్రూప్ డిస్కషన్లో కూడా అమ్మాయి గురించి చెప్పమంటే నీ గురించే చెప్పాను. బిస్కెట్ తింటారా? అదేంటి, నా గురించి కదా చెప్పింది. అయ్యో పిచ్చి బోవరా, నీకు నేను నచ్చొచ్చు, త్వరలో నీ మాకు కూడా రిలీజ్ కావచ్చు, అలా నువ్వు వద్దని చెప్పొచ్చా? ఎంతమంది అయినా రానిపోని, నువ్వే నా కళ్ళలో రాని. ఓ, క్రీమ్ బిస్కెట్ తింటారా? ఓకే రవి, యూ కెన్ వెయిట్ అవుట్ సైడ్. థ్యాంక్ యూ. అదేంటి అలా కనెక్ట్ అయిపోతున్నావు? మాబ్ మన బాస్కి కదా. ఓన్లీ లేవే, ఏదో టైం పాస్కి. ఓ నెక్స్ట్ ప్లీజ్. ఇక్కడ చేరుందా? నమస్కారం. హాయ్.
వెల్ చంద్ర, మీరు కవితలు బాగా రాస్తారు ఉంది ఇక్కడ, ఏమైనా పబ్లిష్ చేశారా? అబ్బో చాలా. ఓ రియలీ? దెన్ విచ్ బుక్? ఫేస్బుక్. ఆగు ఆగు ఆగు, వస్తుంది. ఏంటిది? మేఘాలు తెల్లనా, మా ఆవు నల్లనా. మేఘాలు తెల్లనా, మా ఆవు నల్లనా. నల్లటి కల్లనా, తెల్లటి పల్లనా, నేను చూసేది ఈ పిల్లనా. గెట్లుంది? అసలే ఉంది. మీరు ఏమైనా గేమ్స్ ఆడతారా? అబ్బో చాలా. ఓ చెప్పండి. క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్, టెన్నిస్, టీటీ, చెస్. చాలు చాలు. 80 నంబర్ 80. Siri, tell me how many games install my mobile? 74 games, Chandra. iPhone ఇక్కడ. ఓకే, మీరు కంటిన్యూస్గా రన్నింగ్ చేస్తారనుంది. ఏంటి మ్యారథానా? టెంపుల్ రన్. డెవలప్ అవుతుందా? ఎన్ని రోజులు? ఓకే, మీరు బయట వెయిట్ చేయొచ్చు. మరి మన పెళ్లి సంగతి? దానికి మాత్రం అమ్మాయి ఎందుకు? ఆ సిల్ని చేసుకో. నెక్స్ట్ ప్లీజ్. నేను ఆటో వాణ్ణి అన్నగారి మూసువాణ్ణి న్యాయమైన వేసువాణ్ణి ఎదురులేని ఆటగాన్ని. హాయ్. హాయ్ ప్రదీప్, బయటియే. బయట నుంచి వచ్చి అబ్బా ఆగండి. సీట్ కూర్చోండి వచ్చి. ఎస్. ఓకే ప్రదీప్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏంటి ఇంత సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారా? YOURSEL 8 letters. జోకు. వేయకు. ఓకే ప్రదీప్, చెప్పండి, మీరు మీ లైఫ్లో మీ వైఫ్కి ఎలాంటి రోల్ ఇవ్వాలనుకుంటున్నారు? రోలా? చికెన్ రోల్, ఎగ్ రోల్, ఎగ్ చికెన్ రోల్. మీకు మ్యారేజ్ స్పెల్లింగ్ వచ్చా? వచ్చా రాదా? మరి ఏమొచ్చు? ఆపకుండా ఆటో లేడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఓకే ప్రదీప్, మీ స్ట్రెంగ్స్ ఏంటో చెప్పండి. మార్నింగ్ యోగా, ఈవినింగ్ ఎక్సర్సైజ్, 1 glass బియరా? పాలు. ఏంటి ఒకటి కూడా తిన్నగా ఆన్సర్ చేయవా? తిన్నగా ఇందాకే స్పైసీ బిర్యానీ. ఓకే చెప్పండి, మీరు ఒక నెలలో ఎంత మాత్రం సేవ్ చేస్తారు? నో షేవింగ్, ఓన్లీ ట్రిమ్మింగ్, ట్వైస్ ఏ మంత్. బికాస్ షేవింగ్ కన్నే కో కుచ్ కుచింగ్. చేతి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? బట్ సారీ, వెయిట్ అవుట్ సైడ్. నో సారీ, యూ మీ బిట్వీన్ నో సారీ. బాయ్. నెక్స్ట్ ప్లీజ్. హాయ్. మీ పేరు? పండుగాడు. నేను కొడితే అసలు దెబ్బే తగలదు. అదే పేరు? ముద్దు పేరు. ముద్దు పేర్లు వద్దు ఇక్కడ. అసలు పేరు ఏంటో చెప్పండి. వీర వెంకట సత్యనారాయణ, ఏడుకొండలవాడ వెంకటరమణ, శ్రీనివాస గోవింద, తిరునాంచారు. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్. ఇంకేం లేదా? మా నాయన కాణిబాగం నాయకులు మర్చిపోయిందంట, తర్వాత పెడతా అని చెప్పి. వద్దులేండి, దానికంటే ఆ మొదటే బెటర్. ముందు అదే చెప్పింది. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అప్పుడెప్పుడో పెద్ద గాలి అని వచ్చి అప్పుడు పుట్టాను. గాలివానా? ఎప్పుడు? పెద్ద గాలి అని వచ్చి మా దొడ్లో చెట్టు పడిపోయిందంట, అప్పుడు పుట్టానంట. ఏ చెట్టు? కనకాంబరం పూల చెట్టు. ఓరిడేసాలు. దానికి గాలివాన అవసరం లేదు, ఏ గాలి వచ్చినా కూడా పడిపోయింది అది. అట్టనా? అట్టే. ఓకే, మీరు ఇంతకుముందు ఏమైనా పెళ్లి చూపులకు అటెండ్ అయ్యారా? పెళ్లి చూపులే కర్మ, 2 సార్లు పెళ్ళే చేశారు. అదేంటి? మా అమ్మ నాన్న ఒకసారి చేశారు, పక్కింటి వాళ్ళు ఒకసారి చేశారు. అర్థం కాలేదండి.
అంటే మన గమ్మున ఉండే క్యారెక్టర్ కాదులేండి. ఆపింక మీ సొల్లు. మీరు ఇక బయట వెయిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నేను ఇక్కడ నుంచి స్పిచ్ చూడలే అసలు, ఇక్కడ వరకునే తెలుసున్నాను. తర్వాత వాట్ అబౌట్ ద రిజల్ట్స్? ఇదేంట్రా ఇలా పడిపోయాడు? అయ్యో మనం దొరికిపోయేలాగున్నాం, వెళ్దాం పదవే. సారీ మ్యూజిక్ అండి. DJ Harish exclusive mixes.